విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please subscribe Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అన్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మరి? రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రస్తుతానికి అయితే బాగాలేదు. ఇక ముంగట ఎట్లా చేస్తారనేది వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ చేసుకొని ప్రజలకు ఏమేమి అందాలి ఏమి అందకపోవాలి అనేది నిర్ణయించుకొని ప్రజలకు అందిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశము. అంటే మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదని చెప్పి అంటున్నారు. మరి అందరంకి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ బాగా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు విజయోత్సవ సభలు అనేది జరుపుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటే కాదు కదా, పబ్లిక్ అన్నారు కదా, మీకు గెలిపించింది పబ్లిక్ కదా, మీరు ఓట్లతో మీరు గెలవలేరు, పబ్లిక్ ఓట్లు వేస్తేనే మీరు గెలిచారు. అదే క్యాబినెట్లో మీటింగ్లో మీరు నిర్ణయించుకొని మనం ఏ పథకాలు అయితే అమలు చేసినామో ఏ పథకాలు అయితే అమలు చేయలేమో ఆ పథకాలు అమలు చేస్తే మనకు పబ్లిక్ నుంచి ఎలాంటి ప్రభావం వస్తుంది అని ఒకసారి వాళ్ళకి ఆలోచన చేయాలి పెద్ద మనుషులు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజలకు అందింది ఏం లేదు. ఒకటి కరెంట్ బిల్ తప్పితే ప్లస్ ఒక 500 రూపీస్ సిలిండర్, ఇంకోటి ఉచిత బస్సు, ఈ మూడే. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మరి 6 గ్యారంటీలు అందుతున్నాయా మీకు? మరి 6 గ్యారంటీలు 3 అందుతున్నాయి ప్రజెంట్లీ పబ్లిక్ అయితే. గ్యాస్ సిలిండర్ ఒకటి, ప్లస్ ఫ్రీ బస్సు ఒకటి, 2 కరెంట్ బిల్ ఒకటి. కరెంట్ బిల్ అయితే 99% అందరికీ అందుతుంది, దానికి ఓకే. ఫ్రీ బస్ కింద అందరు మహిళలకు ఫ్రీ అయింది. ఆ మహిళలకు పెట్టాడు ఏదో యూత్ ఎడ్యుకేషన్ పిల్లలకు పెడితే చాలా బాగుంటుందని మా ఒపీనియన్స్. సో మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందన్న? మరి రైతులకు రైతు భరోసా పేరు మీద గతంలో 15,000 ఇస్తా అన్నాడు. మొన్న చూసుకున్నట్టయితే 12,000 కుదించడం జరిగింది. మరి దాని గురించి రైతులు ఏమనుకుంటున్నారు ఊర్లలో? వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఐక్యత లేనప్పుడు మనం ఏం చెప్తాం పబ్లిక్? ఇంకా ఇప్పుడు 15,000 అనేసి వాళ్ళే కదా అన్నది, పబ్లిక్ అయితే అడగలేరు కదా. 15,000 అన్నారు, అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు 12,000 అంటారు. 12,000కి పబ్లిక్ అనలేరు కదా, వాళ్ళే అంటున్నారు. వాళ్ళ దాంట్లో ఐక్యత లేనప్పుడు పబ్లిక్ ఏం చేస్తారు? మళ్ళీ సరే వేరే కొత్తలు లెంకుంటారు. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం చూశారు, కాకపోతే దాంట్లో కొంత బాగానే ఉండే, మధ్యలో వచ్చిన వాళ్ళు సిస్టమ్ ఖరాబ్ చేసినాడు. దాని గురించి కొత్త ప్రభుత్వం తెచ్చి చూద్దామనేసి పబ్లిక్ తెచ్చారు. తెచ్చినాక వీలైనా కనీసం నడిపిస్తారేమంటే ఇంకా టైం ఉన్నది ఇంకా ముంగట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 1 year అయింది, ఇంకా నా 4 yearsలో ఏం చేస్తారో అది కూడా చూస్తాం. ఒకవేళ కాలేదనుకోండి మళ్ళీ వేరే ప్రభుత్వం లెక్కుంటారు. ఇక అంటే ఇప్పుడు రాష్ట్రంలో 22,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి రుణమాఫీ అందరికీ జరిగిందంటారా? రుణమాఫీ జరుగుతుంది, మేము ఎందుకు చెప్తామండి ఇవన్నీ మాటలు? మాకినే జరిగిందని రుణమాఫీ అని చెప్పామా? ఇప్పుడు నాకు 200 యూనిట్లు ఫ్రీ వస్తుందని చెప్తూనే ఉన్నాము, గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తుందని చెప్తూనే ఉన్నాము, ప్లస్ బస్సులు ఫ్రీగా ఉన్నది చెప్తాము. రుణమాఫీ అయితే అదిగిన చెప్తాం కదా, బరాబర్ మాకు జరిగింది చెప్తాం కదా, జరిగింది చెప్పాము. ఎట్లా చెప్తాము? మీరు లోన్ తీసుకున్నారా? మేము లోన్ అయితే తీసుకోలేము, వేరే తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు కాలేదు సార్ మాకు రుణమాఫీ కాలేదన్న, మాకు ఇది ఇట్లా ఉన్నా అట్లా ప్రాబ్లమ్స్ ఇవే నడుస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ డిఏపీకి దొరకలేదు, ఎక్కడికెళ్ళో పోయి తీసుకొచ్చినాం, ఎరువులు దొరకట్లేదు. ఎరువులు ఇప్పుడు ఎగ్జామ్ అంటే ఎరువులు దొరకట్లేదు, సొసైటీలు లేవు. ఎక్కడ వెళ్ళారు పబ్లిక్? రైతులు ఎక్కడ వాళ్ళారు? ప్రభుత్వమే కదా ఇస్తేనే తీసుకునేది, మరి ఎక్కడ వాళ్ళు పబ్లిక్? రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన గురించి గ్రామాల్లోని ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే అన్నను ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఇక పరిపాలన అంటే ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టేశారు, లేడీస్కు బాగుంది. ఇప్పుడు జెంట్స్కి మాత్రం చాలా ఇబ్బంది ఉంది, బస్సులు ఎక్కిపోవాలన్నా కానీ నిల్చొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తానని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాలేవు కదన్నా, ఇంకా కాలేవు కదా సార్, ఇప్పుడు కాలేవు కదన్నా, ఇప్పుడు ఏం కాలేవు. రైతులకు వచ్చేస్తే మనము రైతు బంధు ఇస్తామంటున్నాడు, రైతు భరోసా, రైతు బంధు పేరు మీద రైతు భరోసా. రైతు భరోసా తెలుసు నాకు అర్థం, రైతు భరోసా కానీ ఇదివరకు ఇవ్వలేదు, ఇదివరకు లేదు. మరి గతంలో వచ్చిందా? గతంలో వచ్చింది, కంటిన్యూగా వచ్చింది. అక్కడ మోడీ 2,000 వచ్చినాయి, మళ్ళా అయితని పంట కాదు. మరి గతంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పేసి మళ్ళీ మొన్న చూసుకున్నట్టయితే ఎకరానికి 12,000 కుదించడం జరిగింది. సో మరి ఇలా మాట ఎందుకు మారుస్తున్నారు సీఎం? అదే మేము అడిగేది, ఎందుకు మారుస్తుండే? మరి చెప్పిన కాడికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, అయిపోతుంది కదా, చెప్పిన కాడికి చెప్తే ఇచ్చేస్తే అయిపోతుంది. మాకు అదే ప్రాబ్లం ఉంది మాకు ఇప్పుడు. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలోని పనులు మంచిగా జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో ఏం పనులు లేవు, ఏం పనులు జరుగుతుంది? మరి ఊర్లలో అంటే చూసుకున్నట్టయితే పొలాల్లో కరెంట్ ఎట్లుంటుంది? 24 గంటల కరెంటే అంటున్నారు. 10 సార్లు పోయింది పొద్దున కరెంటు, పొద్దుగాల 10 సార్లు, మళ్ళీ నైట్ లేదు, నైట్ 6 గంటలకి బంద్, 6 గంటలకు బంద్ అయిపోతుంది, మళ్ళీ తెల్లారి 6 గంటలకు ఇస్తున్నాడు, 12 గంటలకు కరెంట్ ఇస్తున్నాడు. అంటే ముసలిళ్ళకి వచ్చేస్తే ఇప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి అప్పట్లో ఓట్లు వేయించుకున్నారు. అంటే 2,000 కాస్త 4,000 చేస్తాడు, 4,000 కాస్త 6,000 చేస్తాను. సో మరి ఇవన్నీ వస్తున్నాయా? మరి వస్తారు సార్, రావట్లేవు.
పింఛన్ లేవాడికి రావటం. అంటే మరి మనం రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కదా, మరి మార్పు జరిగిందంటారా? మరి ఏం జరిగిందండి, ఇట్లా ఇదే ఉంది మార్పు. ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఫ్రీ బస్ తప్ప ఏం జరగలేదు. ఒక కరెంట్ బిల్ ఒకటి ఒకరికి వస్తుంది, ఒకరికి వస్తలేదు. సో మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ హామీలు చేస్తే బాగుంటుంది. మీరు ఇచ్చిన హామీలు చేసుకోండి. మీకు వేరే మేము హామీలు చేయమని చెప్పలేదు సార్కు, ఆయన రేవంత్ సార్కు మేము ఏం చెప్పలేదు. ఆయన్నే ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేస్తే థ్యాంక్స్. మరి ప్రభుత్వంలో హామీలు చేయట్లేదు అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు హామీలన్నీ నెరవేర్చాడు. మరి ఆయన చెప్పకుండా చేసిండు. నేను స్వయంగా చెప్తున్నా, నేను రైతునే, చెప్పకుండా చేసిండు ఆయన. ఈ రైతు బంధు గీత బంధు చెప్పలేదు ఆయన. నేను చేస్తా మీకు అని చెప్పకుండా చేసిండు. ఆయన ఏ విధంగా చేసిండో అది మాకు తెలియదు, కానీ చెప్పకుండా చేసిండు. మరి చెప్పకుండా చేస్తే ఎందుకు ఓడిపోయిండు అన్న? మరి రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఇచ్చారు, వేరే ప్రభుత్వం చూద్దామని పబ్లిక్ అంతే. అది కూడా కొన్ని కాన్సెషన్లా ఎక్కువ ఏం కాదు, 1 పాయింట్, అది తెలిసే ఉంటుంది మీకు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో దళారులే మంచిగా బతికారు, మరి అంటే నార్మల్ పీపుల్ ఎవరికి సరిగా పథకాలు అందలేదని చెప్పేసి ఓడిపించారని చెప్పేసి అందరు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏం లేదు, మాకైతే అదంతా ఏం లేదు. ఎవరికి పథకాలు అందలేవని కాదు, ప్రతి ఒక్కరికి అందినాయి పథకాలు. ప్రతి ఒక్కరికి అందినాయి సార్, ప్రతి ఒక్కరికి అందినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోలిస్తే మరి ఏ ప్రభుత్వం మంచిగా ఉంది ఇందులో? ఇప్పుడైతే మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది. మాకు ఈ పథకాలను ఇచ్చి ఎవరు ఏమని చెప్పలేదు, ఇన్ని పథకాలు ఇచ్చి పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్నారు.